జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సూర్యభగవానుడి విభూతి స్వరూపమైనటువంటి అగ్నిదేవుడు సర్వభక్షకుడు ఎలా అయ్యాడో, సర్వభక్షకుడు అయినప్పటికీ ఆయనకున్నటువంటి సర్వభక్షక దోషాన్ని ఎలా తొలగింపజేసుకున్నాడో, బ్రహ్మవైవర్త పురాణంలో ప్రామాణికంగా చెప్పబడినటువంటి ఆ పౌరాణిక రహస్యం ఏంటో పరిశీలిద్దాం. బ్రహ్మవైవర్త పురాణంలో అగ్నిదేవుడు సర్వభక్షకుడు ఎలా అయ్యాడో ఒక ప్రామాణికమైనటువంటి కథ ద్వారా వివరించారు. భృగు మహర్షికి పులోమ అనే పేరు కలిగిన భార్య ఉండేది. భృగు మహర్షి ఆశ్రమంలో పులోమ ఉన్నప్పుడు భృగు మహర్షి తపస్సు చేసుకోవటానికి వెళుతూ తన భార్య అయినటువంటి పులోమకు రక్షగా అగ్నిదేవుడిని నియమించి తపస్సు చేసుకోవటానికి వెళతాడు. అయితే భృగు మహర్షి భార్య అయినటువంటి పులోమను పులోముడు అనే పేరు కలిగిన రాక్షసుడు మోహిస్తాడు. ఆ రాక్షసుడు అగ్నిదేవుడి దగ్గరకు వచ్చి తను పులోమను ఎంతగానో ఆరాధన చేస్తున్నానని, తన ప్రేమలో నిజాయితీ ఉందని అగ్నిదేవుడిని నమ్మించి ఆ పులోమను తీసుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ పులోముడికి పులోమకి కలిగిన సంతానమే చ్యవన మహర్షి. చ్యవన మహర్షి జన్మించిన తర్వాత ఆ చ్యవన మహర్షి తేజస్సు తట్టుకోలేక పులోముడు అనేటటువంటి ఆ రాక్షసుడు పారిపోతాడు. అప్పుడు చ్యవన మహర్షిని తీసుకొని భృగు మహర్షి భార్య అయినటువంటి పులోమ తిరిగి ఆశ్రమానికి వస్తుంది. తపస్సు పూర్తి చేసుకుని ఆశ్రమానికి వచ్చినటువంటి భృగు మహర్షి దివ్య దృష్టితో ఆ బాలుడు ఎవరన్న సత్యాన్ని తెలుసుకొని అగ్నిదేవుణ్ణి అక్కడ ఉంచి వెళ్ళినప్పటికీ, అగ్నిదేవుణ్ణి రక్షగా ఉంచి వెళ్ళినప్పటికీ అగ్నిదేవుడు తన భార్య అయినటువంటి పులోమను కాపాడలేకపోయాడన్న కోపంతో నీవు సర్వభక్షకుడివి అయిపోతావని అగ్నిదేవుడికి శాపం ఇస్తాడు. అలాగే బ్రహ్మవైవర్త పురాణంలో ఇంకొక కథ కూడా చెప్పారు. ఆ కథ ఏంటంటే, సీతారాములు ఫాల్గుణీ నదీ తీరంలో ఉన్నప్పుడు ఒకరోజు శ్రీరామచంద్రమూర్తికి పితృకార్యం చేయటానికి సమయం లేకుండా ఆయన వేరే నిమిత్తమై బయటికి వెళతాడు. ఆ సమయంలో సీతాదేవి ఆ కార్యక్రమాన్ని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో వేదోక్తంగా నిర్వహిస్తుంది. అయితే శ్రీరామచంద్రమూర్తి తిరిగి వచ్చిన తర్వాత పితృకార్యం నిర్విఘ్నంగా పూర్తయిందన్న విషయాన్ని సీతాదేవి చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అగ్నిదేవుడు దాన్ని అంగీకరించడు. దాంతో సీతాదేవి కోపం వస్తుంది. ఫాల్గుణీ నదీ తీరంలో ఉన్న అగ్నిదేవుడు నిజాయితీగా నిజం ఒప్పుకోలేదని, ఫాల్గుణీ నదికేమో నీరు మొత్తం ఎండిపోవాలని, అగ్నిదేవుడు సర్వభక్షకుడు అవ్వాలని సీతాదేవి శాపం ఇస్తుంది. ఈ రెండు కారణాల వల్ల అగ్నిదేవుడు సర్వభక్షకుడయ్యాడని బ్రహ్మవైవర్త పురాణంలో మన కథలు చెప్పడం జరిగింది. అయితే సర్వభక్షకుడైనటువంటి అగ్నిదేవుడు ఎంతో బాధతో దీనంతటికీ కారణమైనటువంటి భృగు మహర్షిని, ముల్లోకాలను దహింపజేయాలని అన్నిటినీ దహింపజేయటం ప్రారంభిస్తాడు. అలాగే దేవతలకు ఇవ్వవలసినటువంటి హవ్యాలు కూడా అందించడు. అప్పుడు విష్ణుమూర్తి జనార్దనుడు ఒక బాలుడి రూపంలో వెళ్ళి అగ్నిదేవుణ్ణి ఒక చిన్న గడ్డి పరక అక్కడ ఉంచి ఈ గడ్డి పరచను కాల్చమని అడుగుతాడు. అయితే విష్ణుమూర్తి శక్తి ప్రభావం ముందు అగ్నిదేవుడి శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గడ్డి పరకను అగ్నిదేవుడు కాల్చలేకపోతాడు. అప్పుడు అగ్నిదేవుడితో శ్రీ మహావిష్ణువు అనుకోకుండా నీకు సర్వభక్షక దోషం వచ్చినప్పటికీ ఈ రోజు నుంచి నీవు పావకుడు అనే పేరుతో ప్రసిద్ధిగాంచుతావు. పావకుడు అంటే అన్నింటినీ శుభ్రం చేసేవాడని అర్థం. అంటే సర్వభక్షక దోషం వచ్చినప్పటికీ నువ్వు దేనిలోకి ప్రవేశించినా సరే అది నీ చేత శుద్ధి చేయబడుతుంది. అటువంటి శక్తిని నీకు అనుగ్రహిస్తున్నానని శ్రీ మహావిష్ణువు పలికితే ఆ తర్వాత మళ్ళీ అగ్నిదేవుడు దేవతలందరికీ కూడా హవ్యములు అందించాడని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి అగ్నిదేవుడు సర్వభక్షకుడు అయినప్పటికీ విష్ణుమూర్తి ఆయనకి పావకుడిగా ఉండే వరాన్ని ఇచ్చాడు. అంటే అన్నిటినీ శుద్ధి చేసేటటువంటి వరాన్ని ఇచ్చాడు. కాబట్టి అగ్నిదేవుడిని ఆరాధన చేయటం ద్వారా దేహశుద్ధి, ప్రాణశుద్ధి, ఆత్మశుద్ధి అన్నిటినీ పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించినటువంటి చంద్రశేఖరాష్టకంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. ప్రహసంతమేవా, నవ్వుతూ నవ్వుతూ కుంజముల మాటలు లీనమైపోతున్నాయి. ఒకసారి కృష్ణుడు లీనమైతే అప్పుడు అమ్మవారు ఎక్కడున్నారో వెతుక్కుంటుందిరా, మరొక కుంజంలో కనబడుతున్నాడు. ఇలా వాళ్ళు విహరిస్తూ వెళుతున్న లీలలు అద్భుతంగా ఎన్నో వర్ణిస్తున్నాడు. ఇక్కడ శ్రీరాధయ కృష్ణ హరిపరాత్మ కృష్ణ హరి
ననర్త గోవర్ధన కందరాసు. క్రమంగా గోవర్ధనగిరి ఎక్కారు. ఆ గుహల్లో నాట్యాలు చేస్తూ తిరుగుతున్నారు. రకరకాల చిందులు వేస్తూ నాట్యాలు చేస్తూ విహరిస్తున్నారు గోవర్ధనగిరిపై. అక్కడున్న వృక్షముల నీడల్లో మత్తాలిషు ప్రస్రవణైశ్చరోభి విరాజితాసు జ్యుతిమల్లతాసు. అక్కడ గోవర్ధనగిరిపై ప్రకాశమానమైన తీగలు ఎన్నో వ్రేలాడుతూ కనిపిస్తున్నాయి. పూల తీగలు, రమ్యమైనటువంటి ప్రవాహాలు ఆ పర్వతం మించి వస్తున్నాయి. ఇక్కడ రకరకాల కుసుమాలు, సరస్సులు ఆ పర్వతంపై ఎన్నో గోవర్ధనగిరిపై. చకార కృష్ణో యమునాం సమేత్య వరం విహారం వృషభానుపుత్ర్యా. క్రమంగా యమునా నదిలోకి వచ్చి స్నానాలు చేస్తున్నారు. ఆ ఒడ్లో విహరిస్తున్నారు. ఇలా చూస్తుంటే ఒక్కసారి కృష్ణుడు ఏం చేశారంటే, రాధాదేవి ఒక పద్మం పట్టుకుని విహరిస్తోంది. అని అవకాశం చూసుకుని రాధాకరా లక్షదళం సపద్మం ధావన్ గృహీత్వా యమునా జలేషు. ఆమె చేతిలో ఉన్న పద్మాన్ని తీసుకుని పరుగుతూ వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ. అయినా పద్మం తీసుకెళ్ళిపోతా ఉండు అని చెప్పి ఆవిడ వెంటబడింది. వెళుతూ పద్మాన్ని ఒడుపుగా లాక్కోవడం కాకుండా ఆయన పైన వేసుకున్న పీతాంబరపు పై ఉత్తరీయము మురళి రెండు పట్టుకెళ్ళిపోయింది. ఆ రెండూ తీసుకెళ్ళిపోయింది. రాధాహరే పీతపటంచ వంశీం వేత్రం గృహీత్వా సహసాహసంతి. అది తీసుకుని నావి దొంగిలిస్తావు కదా, సాధించుకొచ్చాను, నువ్వు ఎలా తీసుకుంటావు చూస్తాను పరిగెత్తి. అక్కడ ఆ పరిగెడుతూ ఉంటే అని వెనకాల వెళ్ళి దేహీతి వంశీం, నా మురళి నాకు ఇచ్చేవా అని అడుగుతూ ఉంటే ఇవ్వనన్నది. మళ్ళీ వెనకాల పరిగెడుతున్నాడు. ఇవ్వవా అని అడిగితే ఒకటే షరతు, ఆ పద్మం నాకు ఇచ్చిస్తే ఇది నీకు ఇస్తాను. అక్కడ అప్పుడు ఆ పద్మం ఇచ్చాడు, మురళి తీసుకుంది. అంటే కృష్ణుని పరికరంతో ఆవిడ, అమ్మ పరికరంతో ఆయన కాసేపు శోభిల్లి మళ్ళీ ఒకరిది తీసేసుకున్నారు. ఎంత అందమైనదండి. ఇప్పటికీ మనకి నిధివన్ సేవాకుంజు మొదలైన ప్రాంతాల్లో వంశీచోరీ అని అమ్మవారు ఉన్నారు. బృందావనం వెళితే కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు కూర్చొని తాను వేణువు పట్టుకుంటారు. ఇక్కడ చాలా అద్భుతమైన దృశ్యం అది. ఇక్కడ అంటే అమ్మవారు కాసేపు వేణువు ఊదేట, ఇద్దరు ఊదిన ఒకేలా ధ్వనిస్తుంది. అదేమిటో తెలియదు, ఇంకెవ్వరూ ఊదలేరండి ఆ వేణువుని. అందుకే ఆ వేణువుకు మోహితులైపోయినటువంటి వారు. ఎందుకంటే ప్రతి గోపకుడి దగ్గర ఏదో వేణువు ఉంది, ప్రతి వాళ్ళు ఊదుతూ ఉంటారు, అది బాగుంది. కానీ కృష్ణుడు ఊదితే బ్రహ్మగాంధర్వ గైతంబు పరగ చేసి చతుర్నటమూర్తి గోపాల చక్రవర్తి, అది మామూలు నాదం కాదు. వేదములే అలా ఆగిపోయాయి. వేదానికి మూలైన ప్రణవమే ఆశ్చర్యపోయింది. ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాద శిశోహో. మామూలు వేణువా, అలాంటి అద్భుతమైన వేణువు. అలాంటి ఈ వేణుగాను ఎవరికీ చేత కాదు. అందరి దగ్గర ఎలాగైతే ఒక పిల్లంగురో వెదురుగొట్టం కనబడుతుందో ఆయన దగ్గర అలాంటిదే అనుకుంటున్నారు అందరూ. మామూలు వెదురుగొట్టం అయితే ఇన్ని ఎలా వచ్చుంటాయి ఆలోచిస్తున్నారు. ఏదో ఉండుంటుంది అందులో మర్మం అని ఆలోచించి ఒకసారి గోపిక దొంగిలించి చూద్దాం అనుకుందిట. ఆయన దొరకనిస్తాడా, ఎప్పుడు చేత్తో పట్టుకున్నాడు. దొంగిలించాడంటే రాధమ్మకి చేతనవును కానీ ఎవరికి చేత కాదు. ఒకసారి గోపిక దొరికిపోయిందిట. అంటే ఆవిడ బుద్ధిని అనుసరించి ఈయన దొరికేటట్టు చేశాడు. అది పట్టుకు వెళ్ళిపోయింది ఒక దగ్గరికి. ఉఫ్ నూదిరా పలకలేదు. ఇక్కడ ఏదో ఉంటుందిలో అని మొత్తం చూసిందిరా. చూస్తే ఏమీ లేదు. ఆఖరి పక్క విషయం నీకేమీ లేదే అన్నది. నాలో ఏమీ లేదమ్మా, అదే నా అర్హత అందింది వంశీ. ఆ ఏమీ లేని తనమ ఏదో లోపల ఉంటే అది కష్టం. ఇక్కడ ఏ అహంకారము లేని హృదయంలోనే కృష్ణ వేణుగానం వినబడుతుందండి. ఇంకేమున్నది ఇక్కడ? మొత్తానికి వేణువేదో మొత్తం ఆ వేణువు పట్టుకుని ఊదగలిగే శక్తి ఇంకెవరికి ఉంది? అమ్మ రాధమ్మకుంది. ఆవిడ వంశీచోరి. ఆ కథ ఇక్కడ చూపిస్తున్నాడు. ఎంత అద్భుతమైన అధ్యాయమో ఇదంతా కూడాను. అది వేత్రంచ తస్మై హరయేతయో పునర్బభూవ లీలా యమునా తటేషు. మళ్ళీ విహరిస్తున్నారు రెండు పట్టుకుని. తతశ్చ భాండీరవనే ప్రియాయ చకార శృంగారమలం మనోజ్ఞం పత్రావళీ యావక కజ్జలాజ్జై పుష్పై సురత్నై వ్రజగోపరత్న. వ్రజగోపరత్నమైన కృష్ణ పరమాత్మ అక్కడ రాధాదేవిని ఒక మండపంపై, శృంగార మండపం అనే, శృంగారం అంటే సింగారం అంటే అలంకారం, అలంకార మండపం కూర్చోబెట్టి అమ్మవారికి అలంకారాలు చేస్తున్నట్ట. ఆ కొప్పుపై చక్కగా పువ్వులు ముడిచాడు. తర్వాత పత్రావళి అంటే కొన్ని రకాల పుష్పములు వాటి రసములు తీసుకుని వాటితో పింఛము పెట్టి బుగ్గలపై బొమ్మలు చిత్రిస్తారు. ఇప్పటికీ అటువైపు అలంకారాలు గోచరిస్తాయి. వాటిని పత్రావళి అంటారు. అలాగే పాదాలకి పారాన్ని దిద్దాడు కృష్ణ పరమాత్మ. అమ్మవారి కళ్ళకి కాటుకు దిద్దాడు. ఏమి సేవ చేస్తున్నాడు, ఉపచారాలు అయిన వీడికి. అందుకే ఆరాధన అంటే ఇది. అలాగా పుష్పై సురత్నై వీటన్నిటితో
వ్రజగోపరత్న, వ్రజగోపరత్నం ఆవిడికి అలంకారాలు చేస్తున్నాడు. హరైశ్చ శృంగారమలం ప్రకర్తుం సముజ్జత తత్ర యదాహి రాథ. అలా ఆయన చేత అలంకృతయ్యి ఆయనకి అలంకారం చేస్తున్నది. ఒకరికొకరు అలంకారం చేసుకుంటున్నారు. ఇప్పటికీ శోభలు అక్కడ మనకి అక్కడ తిరిగితే తెలుస్తాయండి. బృందావన వాసులు నేటికి భావన చేస్తారు. రాధాకృష్ణులు ఈ విధమైన లీలలు చేస్తారు అని చెప్పే సంధ్య వాలిన తర్వాత నిధివన్ సేవాకుంజ అనేటువంటి కుంజములు ఉంటాయి అక్కడ. కేవలం కుంజములే, నికుంజవనములు. వాటికి తాళాలు వేసి అందరూ బయటకు వచ్చేస్తారు, ఒక్కరుండరు అక్కడ. అది ఆశ్చర్యకరమైన అంశం. అలాంటి చోట నేటికి వాళ్ళు రహస్యముగా ఈ శృంగారాది లీలలు జరుపుతారు అని చెప్తారు. అందుకే అక్కడ ఒక మండపం ఏర్పరిచి ఆ మండపంపై కొన్ని పరుపులు పెట్టి తాంబూలములు పెడతారు. అదేవిధంగా ఈ శృంగార సామగ్రి అంతా పెడతారండి. ఇవన్నీ పెట్టి వచ్చేస్తారు. అక్కడ రాధాకృష్ణులు వస్తారు, విహరిస్తారు, వాటిని వాడుతారు అనే భావం వాళ్ళది. ఈ భావాన్ని ఈ కుతర్కవాదులు చెదరగొట్టుకుందురుగాక అని మనం ప్రార్థన చేసుకుందాం. తర్కాలకు అందుతుందా ఆ భావం? ఇక్కడ అంత రసమయమైన భావం నేటికి బృందావనంలో ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ విధంగా వారు విహరిస్తూ అలంకారములతో ఇప్పటికి కొన్ని ఆనవాళ్ళు చూపిస్తారండి. పొద్దున్న లేచేటప్పటికల్లా చూడండి, తాంబూలం వేసిన తలుపులు వేసినట్లు ఉన్నాయి. తాంబూలం ఎవరు తిన్నారంటారు? రాధాకృష్ణ తీసుకున్నారని చూపిస్తారు. అలానే భక్తుల కోసం భగవంతుడు చూపిస్తాడు కూడా నిదర్శనాలు. వారి నిర్మలమైన భక్తి భావానికి నమస్కరిస్తూ ఆ లీలలు ఇక్కడ వర్ణిస్తున్నాడు గర్గమహాముని. చూడండి ఎంత అద్భుతంగానో. హరైశ్చ శృంగారమలం ప్రకర్తుం సముజ్జతా తత్ర యదాహి రాథ తదైవ కృష్ణస్తు బభూవ బాలో విహాయ కైశోర వపుస్వయం హి నందేన దత్తం. ఇలా ఇలా ఆడుకుంటూ ఒక చోటకు వచ్చారు. క్రమంగా వస్తే హఠాత్తుగా మళ్ళీ పిల్లాడు రూపం మారి ఎత్తేసి ఆవిడ చేతుల మీదకి వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఆవిడ ఇంతవరకు తీసుకొచ్చాను, లీలగా ఈ రూపం ధరించాడు, విహరించాను అనుకున్నది మళ్ళీ శిశు రూపం ధరించాడు. ఒక్కసారి దుఃఖం కలిగింది రాధాదేవికి. నేను ఇంతవరకు నాతో సమరూపం ధరించి విహరించిన వాడు మళ్ళీ శిశు రూపం ధరించాడే అంటే శిశుమే నందేన దత్తం శిశుమేవ యాదృశం భూమౌ లుఠం తం ప్రరుదంతమాభయాత్. ఒక్కసారిగా మళ్ళీ శిశువు అయిపోయాడు. మళ్ళీ విహరించిన ఆ రూపం లేదే. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. వారాల్లో ఆదివారం నాడు చాలా విశిష్టవంతమైనటువంటి విధి విధానాలు పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా. అధికారులను కలవాలి అనుకున్నప్పుడు కూడా ఆదివారం నాడు కలవటం వలన సద్వినియోగం జరుగుతుంది. అలాగే కుళ్ళిపోయినటువంటి గుమ్మడికాయను తీసివేసి కొత్త బూడిద గుమ్మడికాయకు పసుపు కుంకుమ రాసి ఉట్టిలో గనక ఉంచి తగిలించినట్లయితే ఇంటికి పట్టినటువంటి నరఘోష నరప్రభావాలు తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. చిన్నపిల్లలు బాలబాలికలు ఉన్నటువంటి ఇళ్లల్లో ఆదివారం నాడు కొబ్బరికాయ దిష్టి కనుక వారికి తీసివేసినట్లయితే చాలా విశిష్టంగా ఆరోగ్యప్రదంగా వాళ్ళు కొనసాగించడానికి కాలాన్ని అద్వితీయంగా పనిచేస్తుంది. దిష్టి తీయటానికి కూడా ఆదివారం చాలా బాగా సహకరిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవానికి సంబంధించినంత వరకు ఆదిత్య హృదయ పారాయణ, అరుణ పారాయణ ఇత్యాది స్తోత్ర పఠనాలు ఇంటిల్లిపాదికి కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారాన్ని ప్రసాదిస్తాయి. కలబంద మొక్కను ఆదివారం నాడు ఇంటి ముంగిట ముందు భాగాన గనక పెంచినట్లయితే నరఘోష ప్రభావం రాకుండా లక్ష్మీ కటాక్షంతో ఆ గృహం విరాజిల్లటానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోవహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:17. తిథి దశమి, రాత్రి 1:17 వరకు. నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 3:14 వరకు. వర్జం రాత్రి 7:23 నుంచి 9:03 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:37 నుంచి 5:27 వరకు. అమృతకాలం తెల్లవారుదామున 5:19 నుంచి మరుసనాడు సూర్యోదయం తర్వాత 6:59 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం. ఆదివారం కావడం వలన చన్నీటితో స్నానం చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, మధ్యాహ్నం సూర్యనారాయణ స్వామికి పూజ చేయాలి. ఆవు పాలతో నీళ్లు కలపకుండా పాయసం చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. నూనె పదార్థాలు వాడకూడదు. ఒక పూటే భోజనం చేయాలి. ఈ విధమైన కార్యాచరణ ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాం. సూర్య ఆత్మా జగత. ఆ సూర్యుడు ఆత్మస్వరూపుడు, సకల జగత్తుకి కూడా. ఆయన్ని ఆరాధిస్తే సకల ప్రపంచాన్నే ఆరాధించినట్లు. ఒక కోణంలో ఆలోచిస్తే వెలుగు అని అది వైజ్ఞానిక గ్రంథం, దాంట్లో ఒక వివరణ ఇస్తారు. ఏమంటే సూర్యుని యొక్క కాంతి పత్రహరితంగా చెరుకు ఆకులైతే, దాని సారాంశాన్ని స్వీకరించి చెరుకు గడైతే, దాని రసం ద్వారా తయారైన పంచదార సూర్యకాంతి కంటే వేరు కాదు. అది సూర్యకాంతి యొక్క మరో రూపమే అని నిర్ధారణ చేస్తారు. అదే పదార్థాన్ని తిన్న మన శరీరంలోని ప్రతి కణము కూడా సూర్యకాంతి స్వరూపమే, సందేహం లేదు కదా. ఆ దృష్టికోణంలో సకల ప్రపంచానికి కూడా సూర్యుడే. సకల కణాలలోనూ సకల జీవులకు శరీరమంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఆయనే సృష్టికి కర్త అవుతున్నాడు, రక్షకుడు అవుతున్నాడు, సంహారకుడు కూడా అవుతున్నాడు. అందుకని త్రిమూర్త్యాత్మకుడు అని వర్ణిస్తారు ఆదిత్య హృదయంలో. ఆ సూర్యనారాయణ స్వామిని ఆరాధించుకోవడం ద్వారా మనకు శారీరక మానసిక ఆరోగ్యాలు రెండూ మెరుగవుతాయి. నేటి ఆణిముత్యాలు. మితిమీరిన ఆశల వలన మనసు గతి తప్పుతుంది. లోపల ఉన్నాడు ఎవరైనా ఆర్తరక్షణ కళా సంరంభుడు. ఆర్తితో ఉన్నటువంటి వాళ్ళు పిలిచినంత మాత్రం చేత పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు. అది ఉపాసన యందు కావచ్చు, లేదా ఆర్తితో ఏదైనా కోరిక తీరాలి అనేటటువంటి లక్షణంతో పిలిచిన వాళ్ళైనా కావచ్చు. ఒకప్పుడు ఉపాసన చేస్తూ ఆర్తి పొందింది ఒక ఆవిడ. నీలకంఠ నాయనార్ని 63 మంది నాయనార్లలో ఆయన ఒకడు. ఆ నాయనార్ శివలింగాన్ని పెట్టుకుని శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు. రుద్రం చదువుతూ
పిచ్చి పారవశ్యంలో ఉన్నాడు. నీళ్ళన్నీ పోశాడు, శివలింగానికి తుడిచేశాడు, మారేడు పత్రితో పూజ చేస్తున్నాడు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని వేస్తున్నాడు. పరవశం మనసులో. కళ్ళు మూసుకుని ఒక్కొక్క దళం వేస్తున్నాడు, తీస్తున్నాడు, పడుతోంది. మారేడు దళం పూజ చేసేటప్పుడు ఈనెలు కానీ శివలింగానికి తగిలాయా? లక్ష్మీ కటాక్షం. దళం బోర్లా పడిందా? సరస్వతీ కటాక్షం. మారేడు దళం ఎలా పడినా సరే శివలింగం మీదది సరస్వతీ కటాక్షాన్నో లక్ష్మీ కటాక్షాన్నో ఇచ్చేస్తుంది. అటువంటి మారేడు దళాలతో పూజ చేస్తూ పరవశించిపోతున్నాడు. పక్కన భార్య నిలబడింది. ఆమె చూసింది ఒక సాలెపురుగు శివలింగం మీద పాకుతోంది. ఆవిడ గబగబా వంగి ఆ శివలింగం మీద పాకుతున్న సాలెపురుగుని తీసేసి పక్కన పారేసింది. పెద్ద సాలెపురుగు. ఆవిడ చూసింది భర్త ఎంతో తాదాత్మ్యతతో చేస్తున్నాడు పూజ. అయ్యయ్యో, అంత పెద్ద సాలెపురుగు పాకింది కాబట్టి విషం అంతా కూడా పరమశివుడి శరీరం మీదకి వెళ్ళుంటుంది. సాలెపురుగు ఆయుర్వేదంలో అత్యంత భయంకరమైన విషక్రిమి కాబట్టి ఒళ్ళు దద్దుర్లెక్కుతుందని కన్నతల్లి పిల్లాడికి ఏదైనా ఆపదొస్తే వెంటనే తన ఉమ్ము రాసేస్తుంది. ఎక్కడ ఒళ్ళు దద్దుర్లెక్కుతుందో అని ఆవిడ తన ఉమ్ము చేతిలో వేసుకుని ఉమ్ము శివలింగానికి రాస్తోంది. నీలకంఠ నాయనార్ కళ్ళు తెరిచాడు. ఛీ దూర్తురాలా, ఉమ్ము శివలింగానికి రాస్తున్నావా అన్నాడు. సాలెపురుగు పాకిందయా, ఆయన ఒళ్ళు దద్దుర్లెక్కుతుందని రాశానంది. ఇక నుంచి నువ్వు నా కంటికి కనపడకు, ఇప్పుడే ఈనాడే ఇక నువ్వు నా పక్కన కూర్చునేటటువంటి అదృష్టాన్ని తీసేస్తున్నాను. నువ్వు ఇదే ఇంట్లో వేరుగా ఉన్న చిన్న ఇంట్లో ఉండు, ఇక నేనున్న ఇంట్లోకి రాకు, నా పక్కన కూర్చోకు, నాకు వంట చేసి పెట్టద్దు అన్నాడు. భార్యని విడిచిపెట్టేస్తున్నాను అనకూడదు, అందుకని నువ్వు వేరు ఇంట్లో ఉండన్నాడు. అని శివలింగానికి ఆరాధన చేసి పలహారం చేసి పడుకుని నిద్రపోతున్నాడు. పరమేశ్వరుడు కల్లో కనపడ్డాడు. ఒళ్ళంతా దద్దుర్లే. శివ, ఒళ్ళంతా దద్దుర్లు ఏమిటన్నాడు. నీ వల్లే వచ్చాయన్నాడు. నేనేం చేశానన్నాడు. మారేడు దళానికి సాలెపురుగుంది, నువ్వు చూడలేదు, కళ్ళు మూసుకుని నా మీద వేశావు, ఆ సాలెపురుగు నా మీద పాకింది. చూడు, ఇక్కడ ఒక్క చోటే దద్దుర్లు లేవు. ఎందుకో తెలుసా? నా ఒంటికి దద్దుర్లు ఎక్కుతాయని మీ ఆవిడ ఉమ్ము రాసింది. ఆవిడ ఎక్కడ ఉమ్ము రాసిందో అక్కడ దద్దుర్లు ఎక్కలేదు. నువ్వు రాయినివ్వలేదు, అందుకని మిగిలిన ఒళ్ళు దద్దుర్లు ఎక్కింది. నీదా తప్పు, నీ భార్యదా అన్నాడు. చెంపలేసుకుని అయ్యో నా భార్య భక్తి గమనించలేకపోయానన్నాడు. ఆవిడ ఉమ్ము రాసిందని చూడలేదయా, ఆవిడ ఆర్తి చూశాను, అందుకనే వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పి నీ భార్యను తీసుకురా అన్నాడు. నీలకంఠ నాయనారు వెళ్ళి భార్యని తెచ్చుకుని ఏలుకున్నాడు. కాబట్టి ఆయన ఆర్తరక్షణ కళా సౌరంభుడు. ఎవరు ఆర్తితో ఉంటారో వాళ్ళకి పలుకుతాడు మహానుభావుడు. మార్కండేయుడు ఉపాసన చేశాడు, రక్షణ కొరకు చేశాడు. మామూలుగా కాదు, శివుడు వచ్చి రక్షిస్తాడు అని ఏదో మామూలుగా శివుణ్ణి పిలవడం కాదు, ఎంత నమ్మకంతో చేశాడంటే యమధర్మరాజు గారు వచ్చి నీకు వేళైపోయింది, ఆయువు ఉత్తరించాలి, నీ ప్రాణములు తీసేస్తానన్నాడు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎలా వేస్తావు నా మీద పాశం? నేను శివలింగాన్ని కౌగిలించుకుని ఉండగా కిన్నో మృత్యుక్కరిష్యతి అన్నాడు. వీడు నన్నేం చేస్తాడు యమధర్మరాజు, నన్నేం చేయడు అన్నాడు. ఇప్పుడు ఈయన మాట చెల్లడమా, యమధర్మరాజు గారి శాసనం చెల్లడమా? ఆయన ఒకడి తలకి వేయడానికి అవకాశం లేదు, శివలింగంతో కలిపి వేశాడు పాశం. శివలింగం మీద పడ్డమే యమపాశం, అంతే. ఒక్కసారి పైకి లేచాడు, తన ఎడమకాలు పెట్టి తంతే అందరినీ చంపగలిగిన యమధర్మరాజు గారు శరీరం వదిలేశాడు. అప్పుడు దేవతలు ప్రార్థన చేస్తే మళ్ళీ బతికాడు. కాబట్టి 16 సంవత్సరముల ఆయుర్దాయమని నువ్వు అన్నావు కదా, అందుకు తీసేశానన్నాడు. నీకంతే అర్థమైంది, నేను 16 సంవత్సరాలం లేదు, ఎప్పటికీ 16 ఏళ్ల ప్రాయం అన్నాను. ఇన్నేళ్లున్నా 16 ఏళ్ల వాడిగా ఉంటాడన్నాను, వార్ధక్యం ఉండదని. నీకు నా వరం అర్థం కాకుండా పాశం వేశావు, నీదే తప్పన్నాడు. కాబట్టి శంకరులు శివానంద లహరి చేస్తూ అంటారు, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఆ యమధర్మరాజు గారి యొక్క కఠినమైన వక్షస్థలాన్ని తన్ని నీ పాదం ఎంత సొక్కిపోయిందో, శ్రీశైల పర్వతం మీద తిరిగి నీ పాదం ఎంత సొక్కిపోయిందో, కఠినమైన మా హృదయం మీద పెట్టి నీ పాదం ఎంత సొక్కిపోయిందో, శంకరాన మనస్సన్న మణిపాదుకని తొడుక్కోవయా అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఆకాశానికి ఎగిరాడు వీళ్ళు ఇద్దరు సుందోపసుందులు. వీళ్ళ కథ వస్తాం. దేవతా భవనాలపై పడి దాడి చేశారు వాళ్ళు. దాడి చేయటం అంతే కదా, దీనికి ముహూర్తం ఎందుకు నాకు అర్థం కాలే. ఈ విషయం దేవతలకు తెలిసింది. సుందోపసుందులకు బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం గురించి కూడా తెలిసింది. ప్రస్తుతం ఈ దైత్యులను గెలవటం కష్టం, కుదరదు. కనుక మనం పారిపోవటమే మంచిది. ఇంకా అదొకటే పలాయనం. ఆ పలాయన మంత్రం పెట్టారు వాళ్ళు. 10 వెళదాం కదా, వీళ్ళతో గెలచలేం మనం, ఎందుకులే వెళ్ళిపోతాం అనే నిర్ణయానికి వచ్చి స్వర్గం విడిచిపెట్టి బ్రహ్మలోకానికి చేరారు. అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఎదిరించి పోరాడినటువంటి కొంతమంది స్వర్గలోక వాసులను సుందోపసుందులు వధించి స్వర్గాన్ని కూడా జయించారు. మీకు ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, వధించి అన్నారు కదా, మరి అమృతం తాగలేదని. స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ అమృతం తాగలేదు కదా, కొంతమంది దేవతలే తాగింది. అందుకని కొంతమంది పడ్డారు. అమృతం తాగిన తర్వాత కొంతమంది పిల్లలు పుట్టారు కదా వాళ్ళకు. వాళ్ళకు పిల్లలు పుడతారా? సంకల్పానుసారంగా పుడతారు కదా. అంటే మనుష్యలోకం నుంచి వాళ్ళు తపస్సు చేసి మనుషులు దేవతలు అవుతారు కదా, వాళ్ళందరూ దేవతలే కదా, వాళ్ళు అమృతం తాగలేదు కదా, వాళ్ళు చస్తారు అంతే. అట్లా చంపారు. తమ విజయాన్ని ప్రకటించి ఇక పాతాళం వైపు చూసి అక్కడికి వెళ్ళారు. అక్కడ కొంతమంది బలవంతులైనటువంటి నాగులు ఉన్నారు. వారిని ఎవరూ జయించలేరు, నాగుల్ని. అటువంటి వారిని సుందోపసుందులు చాలా సులభంగా జయించారు, వరబలం. ఇక పాతాళంలో కూడా తమ విజయాన్ని ఘోషింపజేసి భూలోకానికి వచ్చారు. అక్కడ బలవంతులు ఎవరు అని చూస్తే వారికి సముద్రపు ఒడ్డున మ్లేచ్ఛులు కనిపించారు. వెంటనే వారి వద్దకు వెళ్ళి వారిని గెలిచేశారు, మ్లేచ్ఛుల్ని, తెల్లవాళ్ళని. తర్వాత వారికి విప్రులు కనిపించారు, బ్రాహ్మణులు. వాళ్ళేం చేశారు పాపం, మొదటే ఏమీ లేదు, పూజ లేదు, ఏమీ లేదు. ఈ సందర్భంలో ఈ భూమి మీద విప్రులు ఒక్కరే తల వంచటం లేదు. వారి తలలు కనుక వంచితే ఈ భూమి అంతా మనకు వశమవుతుంది. పైగా విప్రులు యజ్ఞాలు యాగాలు చేసి హోమకుండంలో నెయ్యి మొదలైనటువంటి హోమద్రవ్యాలు వేసి దేవతల తేజస్సును పెంచుతున్నారు. వాళ్ళు బలాన్ని పెంచుతున్నారు, దేవతలకు ఇస్తున్నారు, దేవతలను రక్షించుకుంటున్నారు. వీళ్ళు వారి యొక్క సంపదలను పెంచుతున్నారు. కనుక మనకు అసలైన శత్రువులు ఎవరు? మనకు విప్రులే. వారు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి పట్టుకోండి, వారి తలను తీసేయండి. ఎట్లా తల వంచరు కాబట్టి తీసేసేయండి. యజ్ఞయాగాదులు చేసే ప్రదేశాల్లో వారు ఎక్కువగా దొరుకుతారు. ఆ ప్రదేశాలను కనిపెట్టండి, అక్కడికి వెళ్ళి యజ్ఞాన్ని చెడగొట్టండి, వారిని కూడా చంపేసేయండి అని సుందోపసుందులు తమ దైత్య సేనను ఆజ్ఞాపించారు. అప్పుడు వారు తూర్పు సముద్ర తీరాన ఉన్నారు. వాళ్ళు అక్కడి నుండి అందరూ కూడా అన్ని వైపులకు బయలుదేరారు. ముందుగా యజ్ఞాలను చేసే బ్రాహ్మణులను పట్టుకొని చంపారు. మునులు ఆశ్రమంలోకి వెళ్ళి అగ్నిహోత్రాలను, హోమ సామగ్రిని నీటిలోకి విసిరేశారు. నానా బీభత్సం చేశారు. వారిని ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఎంత మహామునులైనా, ఎంతటి శక్తివంతులైనా కోపించి పెట్టినటువంటి శాపాలు కూడా వారిపై పనిచేయలేదు. శాపాలు ఏది పనిచేయటం లేదు. నీళ్లు ఖర్చు అవుతున్నాయి కానీ శాపాలు ఎవ్వరిది పనిచేయటం లేదు. ఎందుకంటే వాళ్ళు వర గర్వితులు, వాళ్ళు ఏమి చేయటానికి వీల్లేదు. బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరబలం వల్ల శాపాలు వారిని బాధించలేదు. రాళ్ల మీదకు కూడా వదిలినటువంటి బాణాలు వ్యర్థమైపోయినట్లుగా పెద్ద పెద్ద మునులు పెట్టినటువంటి శాపాలు కూడా అన్నీ వ్యర్థమైపోయాయి. రాయి మీద బాణం వదిలినట్టుగా గరుత్మంతుడికి భయపడి పాములు పరిగెత్తినట్లుగా ఆ ఇద్దరికి భయపడి వీళ్ళంతా బ్రాహ్మణులు పరిగెత్తారు. పాపం పరుగులో పరుగులు. సుందోపసుందులు దైత్యసేనతో కలిసి ఆశ్రమాలను నాశనం చేశారు. సురుక్కులు, శృవాలు విసిరేశారు, విరిచేశారు.
కలశాలను బదలుగొట్టారు. కాలం అంతటినీ కబళిస్తున్నట్లుగా వారు విప్రులను ఋషులను చంపటానికి బయలుదేరారు. భయంకరమైనటువంటి జంతువుల రూపాలను ధరించారు. కొందరిని చంపారు కూడా. ఏనుగు రూపంలో వెళ్ళి కొంతమంది ఋషులను చంపారు. సింహాలు పులులు రూపాలను ధరించి మరికొంతమంది మునులను చంపారు. అతి ఘోరంగా ఋషులను చంపారు. సుందోపసుందులు ఎప్పుడు ఏ రూపాన్ని ధరిస్తారో ఋషులకు తెలియదు. అందుకు వారికి ఎంతో భయపడిపోయారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. వారు భయంకరంగా పీడించటం వల్ల భూమిపై వేదాలన్నీ ఆగిపోయాయి, యజ్ఞాలు ఆగిపోయాయి, విప్రులు నశించారు, తీర్థయాత్రలు ఆగిపోయాయి, పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. ఇప్పుడు అన్నీ ఆగిపోయాయి కదా, అట్లా అన్నీ ఆగిపోయాయి. అన్ని చోట్ల అందరూ కూడా ఆహాకారాలు చేస్తున్నారు. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అంగళ్ళ వద్ద ఎవరూ కొనడం లేదు, అమ్మటం లేదు. ఇళ్లల్లో ఎవరూ దేవతలకు పూజలు చేయడం లేదు, అది కష్టం. పవిత్రమైన కర్మలు చేయటం లేదు, భయం. ఇంట్లోనే చేసుకుంటున్నారు కర్మలు. బంధువు ఎవరైనా చచ్చిపోతే అవి వెళ్ళటం లేదు, పోతాడులే అనుకోని, మనమేమో ఉంటే బాగుంటుందని. పంటలు పండించటం లేదు, రైతులు కూడా వెళ్ళటం లేదు, పశువులను కాపాడటం లేదు, మేము బతికితే చాలు అని. అంతగా దైత్యులు నగరాలు ఆశ్రమాలను నాశనం చేశారు. భూమి అంతా ఎముకల అస్థిపంజరాలతో నిండిపోయి భయంకరంగా అయిపోయింది. చూసారా, ఒకప్పుడు అయిపోయింది అని మనం సమాధానం తెచ్చుకోవాలి. ఎవరూ పితృకార్యాలను చేయటం లేదు, యాగాలు చేయటం లేదు, ఎవరు భూమి వైపే చూడటం లేకపోతున్నారు. పరిస్థితి అంతా భయంకరంగా అయిపోయింది. సుందోపసుందులు చేసినటువంటి ఈ ఘోర కర్మలను చూసి చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, తారలు, నక్షత్రాలు, దేవతలు అందరూ కూడా ఎంతగానో దుఃఖించారు. ఇలా అందరినీ బాధించి పీడించి వధించిన సుందోపసుందులు అన్ని దిక్కులను జయించేశారు. శత్రువనే వాడు లేకుండా చేసుకున్నారు. తర్వాత కురుక్షేత్రంలో ఉన్నటువంటి భవనంలోకి సంతోషంగా ప్రవేశించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సుందోపసుందులు చేసినటువంటి ఘోర కృత్యాల వల్ల భూలోకమంతా అతలాకుతలమైపోయింది. భూలోకమంతా ఇప్పుడు అతలాకుతలమైపోతున్నది. ఎటు చూసినా ఆహాకారాలే వినిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా దుఃఖమే కనిపిస్తుంది. ఆ హత్యాకాండను దేవఋషులు, సిద్ధులు, మహర్షులు చూసి ఎంతో దుఃఖించారు. మహర్షులంటే ముక్కు మూసుకొని మూల కూర్చొని తపస్సు చేసుకునేవారు కాదు, తమ స్వార్థం చూసుకునేవారు కూడా కాదు. ఎల్లప్పుడూ లోకం కోసం, లోకుల మేలు కోసం ప్రార్థిస్తూ ఉండేవారు. అందుచేత సత్పురుషులను పూజించాలి, గౌరవించాలి. మహర్షులు ఇంద్రియాలను జయించిన వారు కదా, కోపాన్ని నిగ్రహించుకొని ఉన్నవారు, ఆత్మజయం సాధించినవారు. ఆ మహర్షులు భూలోకవాసుల పడుతున్నటువంటి కష్టాలను చూసి కరిగిపోయారు. వెంటనే సత్యలోకానికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు, సిద్ధులు, బ్రహ్మర్షులతో కలిసి ఆ సమయంలో అందరూ కూర్చున్నారు. అక్కడ ఇంకా మహాదేవుడు వాయుదేవుడితో కలిసి అగ్నిదేవుడు, చంద్రుడు, సూర్యుడు, ఇంద్రుడు, బ్రహ్మమానసపుత్రులు, వైఖానసులు, వాలకిల్యులు, తేజోగర్భులు మొదలైన వారు కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో ఋషులు బ్రహ్మదేవుడి వద్దకొచ్చి సుందోపసుందుల గురించి చెప్పారు. వారు చేసిన అకృత్యాలను చెప్పారు. అప్పుడు దేవతలు, మహర్షులు ఈ ఉపద్రవం నుంచి గట్టెక్కడానికి తగిన ఉపాయం చెప్పండి అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు అందరి మాటలు విని కాసేపు ఆలోచించి, సుందోపసుందులను ఇక ఉపేక్షించకూడదు, మనం వారు మరణించాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే విశ్వకర్మను పిలిచి ఇలా అన్నాడు, ఓ విశ్వకర్మ, ఒక లోకోత్తర సౌందర్యవతిని సృష్టించు. ఆ బంగారు బొమ్మ కారణంగానే సుందోపసుందుల వధ జరగాలి అని ఆజ్ఞాపించాడు.
విశ్వకర్మ ఆయనకు నమస్కారం చేసి ఆజ్ఞను పాటించాడు. ఒక అందమైన స్త్రీని సృష్టించాడు. 3 లోకాల్లోని చరాచరలో ఏ పదార్థం శ్రేష్టంగా ఉందో, అందంగా ఉందో దానిని తీసి తాను సృష్టించిన సుందరి ఆ శరీరంలోకి చేర్చాడు. అనేక రత్నాలను ఆమె అవయవాల్లో చేర్చాడు. ఆమె శరీరం రత్నరాశిమయ అయిపోయింది. రత్నకాంతులను వెదజల్లుతోంది కూడా. ఆ స్త్రీని విశ్వకర్మ విశ్వ ప్రయత్నంతో సృష్టించాడు. అందుచేత ఆ సుందరి ముల్లోకాలలోని స్త్రీలందరిలోనూ అతిలోక సుందరి అయిపోయింది. ఆమె శరీరంలో అందరినీ ఆకర్షించేదిగా ఉంది. లక్ష్మీదేవే రూపుతాల్చినట్లుగా ఉంది. ఆమె సకల ప్రాణుల చూపులను మనస్సులను దోచేసుకుంటున్నది. అంత సౌందర్యంగా తయారైపోయింది. తిలం తిలం సమానీయ రత్నానాం యద్వినిర్మిత తిలోత్తమేతి తస్య నామచక్రే పితామహః. ఉత్తమ రత్నాలన్నిటినీ నువ్వు గింజంత పరిణామంలో తీసి ఆమెను సృష్టించడం చేత బ్రహ్మదేవుడు ఆమెకు తిలోత్తమ అనే పేరు పెట్టారు. ఆ తిలోత్తమ బ్రహ్మదేవుడికి నమస్కరించి, ఓ దేవా, నేనేం చేయాలి, నన్నెందుకు సృష్టించావు అని అడిగింది. అంటే ఆ తిలోత్తమ నువ్వు గింజంత అలంకారం వేశారంటే ఇంకెంత ఉందో అయితే చెప్పలేం కదా. అందుకని తిలోత్తమ. బ్రహ్మదేవుడు, ఓ కళ్యాణి తిలోత్తమ, నువ్వు సుందోపసుందుల వద్దకు వెళ్ళు. నీ అందమైన రూపంతో వారిని మోసగించు. నిన్ను చూడటంతోనే వారిలో కోరిక పుట్టాలి. నిన్నే కోరుకోవాలి. తర్వాత కొట్టుకోవాలి వారి. అలా వారి మధ్యలో శత్రుత్వం కల్పించు. అంతే, మన పని జరిగిపోతుంది, వారి పని కూడా అయిపోతుంది, లోకాలు అన్ని దాళ్లకు కూడా పీడ తొలగిపోతుంది అన్నాడు. తిలోత్తమ అలాగే అని ప్రతిజ్ఞ చేసి బ్రహ్మదేవుడికి నమస్కారం చేసింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవతల చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసింది. కార్యసిద్ధి కోసమే పెద్దలకు దేవతలకు నమస్కారం పెట్టడం ఆచారం. దాన్ని తిలోత్తమ ఆచరించింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణానికి కూర్చున్నాడు. శివుడు తూర్పు ముఖంగా కూర్చున్నాడు. దేవతలు ఉత్తరంగా కూర్చున్నారు. ఋషులు మాత్రం అన్ని వైపులా కూర్చున్నారు. తిలోత్తమ ఈ దేవతలందరికీ ప్రదక్షిణం చేసి అప్పుడు ఇంద్రుడు ఈశ్వరుడు మాత్రం తమ స్థానాల్లో ధైర్యంగా కూర్చున్నారు. తిలోత్తమ ప్రదక్షిణం చేస్తూ శివుడి దక్షిణ భాగం వైపుకు వచ్చింది. అప్పుడు ఆయనకు ఆమెను చూడాలనిపించి ఆ తలను కొద్దిగా కదిలించాడు. అంతే, దక్షిణం వైపున ఒక ముఖం మొలిచింది శివుడికి. తిలోత్తమ వెనుక వైపుకు వచ్చింది. శివుడికి మళ్ళీ చూడాలనిపించింది. తలను కొద్దిగా కదిలించాడు. అంతే, పశ్చిమ వైపున మరొక ముఖం మొలిచింది. తిలోత్తమ ఉత్తర వైపుకు వచ్చింది. శివుడికి మళ్ళీ చూడాలనిపించింది. మళ్ళీ తలను కొద్దిగా కదిలించాడు. వెంటనే ఉత్తర వైపున ఇంకొక ముఖం కూడా మొలిచింది. ఇదే భావన ఇంద్రుడికి కూడా కలిగి ఒకసారి తిలోత్తమను చూడాలనిపించింది. అంతే, ముందు వైపుల వెనుక వైపున అన్ని ప్రక్కల 1000 కన్నులు ఏర్పడిపోయాయి. పూర్వం శంకరుడు స్థాణు అని స్థిరపడ్డాడు కదా, ఇప్పుడు స్థాణు అని కీర్తించబడ్డాడు, స్థిరపడ్డాడు. ఇప్పుడు చలించి చతుర్ముఖుడైపోయాడు. అలాగే ఇంద్రుడు పూర్వం బలుడిని వధించాడు. ఇప్పుడు ఆ బలహారి తిలోత్తమను చూసి సహస్రనేత్రుడయ్యాడు. 1000 కళ్ళు కలవాడయ్యాడు. తిలోత్తమ ఎటువైపు వెళుతుందో అటువైపుకు మహర్షులు దేవతలు కూడా తలలు తిప్పి చూశారు. అలా బ్రహ్మదేవుడు ఎదురుగా ఉండగానే ఆయన సమక్షంలోనే అందరూ ఆయన విడిచిపెట్టి తిలోత్తమనే చూశారు. అంత సౌందర్యవతిగా ఉంది. చూస్తున్నారంతే. వీళ్ళకేం కామ ఆశ ఏమి కాలేదు. చూడటానికేమి తిలోత్తమ మీద నుంచి తమ చూపులను వాళ్ళెవరూ తిప్పుకోలేకపోయారు. తర్వాత తిలోత్తమ నెమ్మదిగా అక్కడి నుండి కదలి సుందోపసుందులు నివసిస్తున్న నగరం వైపుకు అడుగులు వేసింది. అంటే ఇక్కడ ఏంటి చేశారంటే, ఆమె సౌందర్యం
వ్యాస భగవానుడు ఆ సౌందర్యం వర్ణించటానికోసరం వీళ్ళకి ముఖాలు కలిగాయి. ఇంద్రుడికి సహస్రాక్షిగా అయిపోయాడు, నిజమే. శివుడికి కూడా అంతే ముఖం కలిగింది. ఈ మిగతా వాళ్ళందరూ ఆవిడనే చూశారు. అనటానికి కారణం ఏంటంటే జరిగిందేదో జరిగింది, ఆమె సౌందర్యం అటువంటిది, అంత అద్భుతమైనటువంటి సౌందర్యం. ఆమె వెళ్ళింది అక్కడికి, సుందోపసుందుల దగ్గరికి. ఆమె అటు వెళ్ళటాన్ని చూసి దేవతలు, ఋషులు ఎంతో సంతోషించారు. సుందోపసుందులు కాలం చెల్లిపోయినట్లుగా తెలుసుకున్నారు. వారు మరణించినట్లుగా భావించారు. బ్రహ్మదేవుడు తిలోత్తమ వెళ్ళటాన్ని చూసి దేవతలు, ఋషులను అందరినీ వారి వారి ఇళ్లకు పంపించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సుందోపసుందులు భూమండలాన్ని అంతా జయించారు. ముల్లోకాలను వశం చేసుకున్నారు. తమ కోరిక తీర్చుకున్నారు. ఆ లోకకంటకులు దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు, రాక్షసులు మానవులను పీడించారు, హింసించారు. వారి నుండి రత్నాలను అపహరించి సంతోషించారు. ఆ బలవంతులైనటువంటి శత్రువులను ఎదిరించేటువంటి మొనగాడు ముల్లోకాల్లోనే లేడు. ఈ కారణం చేత వారు భోగాలకు వశులైపోయారు. దేవతల్లాగా కర్మలు చేయటం మాని ఆనందాన్ని అనుభవించసాగారు. అందమైన స్త్రీలతో కలిసి విహరించారు. మెడలో మాలలు వేసుకున్నారు. చక్కగా అలంకారం చేసుకున్నారు. భక్ష్యభోజ్యాలను తిన్నారు. సుగంధ ద్రవ్యాలను ఒంటికి పూసుకున్నారు. పైన కూడా చల్లుకున్నారు. మనస్సుకు కావలసిన ఆనందాన్ని అనుభవించారు. మనస్సుకు నచ్చిన ప్రదేశాల్లో దేవతలలాగా విహరించారు. ఒకనాడు సుందోపసుందులు వింధ్యాపర్వతం మీద విహరించాలని వెళ్ళారు. అక్కడ మంచి ఆసనాలపై అందమైన స్త్రీలతో కలిసి కూర్చొని ఆనందిస్తున్నారు. అక్కడ పకపకా నవ్వుతున్నారు. అన్ని ఒళ్ళంతా మరిచిపోయారు. స్త్రీలను కూడా నవ్విస్తున్నారు. వారి ఎదుట కొంతమంది స్త్రీలు మధురంగా పాటలు పాడుతున్నారు. మరికొంతమంది స్త్రీలు చక్కగా నాట్యం చేస్తున్నారు. చక్రవర్తులు కదా వీళ్ళు. ఇంకొక మంది వారిని కొంతమంది స్తుతిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి తిలోత్తమ వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి తిలోత్తమ వచ్చింది. ఆమె ఎర్రటి వస్త్రం ధరించింది. పూలు కోస్తూ వారికి కనిపించింది. తన రూపంతో ఆమె వారిని పిచ్చివారిని చేసేసింది. ఆమె పూలు కోస్తూ సుందోపసుందులు ఉన్నటువంటి ప్రదేశానికి అతి దగ్గరగా వచ్చింది. అక్కడ కరవీర పుష్పాలు కోయసాగింది. అప్పటికే వారిద్దరూ మధువును బాగా సేవించున్నారు. ఆ మదంతో వారి కన్నులు పైకెక్కి ఉన్నాయి. బాగా తాగారు, తెప్ప తాగారు బాగా. ఆ సమయంలో కొత్తగా తమ వద్దకు వచ్చినటువంటి అందాల రాశిని చూసేసరికి వారి మనస్సు పీడించింది. కాముడు వారిని బాధించాడు. ఆమెను పొందాలనే కోరికను వారిలో రగిలించాడు. వెంటనే వారు ఆసనాల నుండి విసురుగా పైకి లేచారు. సుందుడు తిలోత్తమ కుడి చేతిని పట్టుకున్నాడు. ఉపసుందుడు ఆమె ఎడమ చేతిని పట్టుకున్నాడు. అన్ని పనుల్లోనూ కలిసి ఉన్నారు కదా. ఇలా తిలోత్తమ చేతిని పట్టుకోవటంలో కూడా కలిసే పట్టుకున్నారు. ఒకే సమయంలో పట్టుకున్నారు. ఇది కూడా ఏకకాలంలో జరిగిపోయింది. అసలే వారు వరగర్వంతో ఉన్నారు. అమిత బలవంతులై ఉన్నారు. ఆపై ధనం, రత్నాలు, సురాపానం వల్ల మదమత్తులై ఉన్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.